మీరు నాకు ఇది కావాలి అది కావాలి అని మీ ఇష్టం వచ్చినట్టు నేను ఆడ మనిషిని, నేను నా ఇంటికి రావాలి అంటే అది ఇంట్లో ఇది లేదు అది లేదు అని కవిత గారు లాంటి వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లాస్ట్ టైం కూడా కవిత గారికి పెద్ద మనసుతోని తనకు నేను ధర్నా చేసుకోవాలి, నేను ఇక్కడ పోయి కూర్చోవాలి, అక్కడ పోయి మాట్లాడాలంటే చాలా ఫ్లెక్సిబిలిటీ, చాలా స్పేస్, టైమ్ ఇస్తున్నది. ఎటువంటి భయం లేదు, హుగులు లేదు అని అనుకుంటా నిన్న హుటాహుటిగా సుప్రీంకోర్టుకి ఎందుకు ఉరికింది మళ్ళా? కవిత కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. అయితే ఈ కేసులో ముఖ్యంగా లీగల్గా ఉన్న అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు కవిత తరపు న్యాయవాది. మరోపక్క ఈడీ కూడా అంతే స్థాయిలో ఈ కేసులో నిజాలు తేల్చేందుకు ప్రయత్నం చేస్తుంది. మనతో పాటు సీనియర్ న్యాయవాది రచన రెడ్డి గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఈ కేసులో లీగల్గా ఏం జరగబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. రచన రెడ్డి గారు, చూస్తున్నారు మీరు కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసు విచారణకు సంబంధించి ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? చట్టం ఏం చెప్తుంది? విచారణకి రాలేనని కవిత చెప్పింది. దాంతోపాటు ముఖ్యంగా కొన్ని విషయాలు స్పష్టం చేసినట్టుగా వాళ్ళ న్యాయవాది చెప్పారు. మీరు మహిళ అయితే ఇంటికి వచ్చి విచారించాలి, అలా చేయకుండా ఈడీ వ్యవహరిస్తుందని మీకేమనిపిస్తుంది లీగల్గా? ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి. విచారణలో పార్టిసిపేట్ చేయొద్దు, ఇంట్రోగేషన్ కావద్దు, ఈడీ విచారణ తనకు అగేన్స్ట్ ఉన్న విచారణ అసలు ఆగిపోవాలి అనే ఇది చేసుకుంటున్న ఎక్స్క్యూజెస్. ఎందుకంటే వాళ్ళ లీగల్ టీమ్కి కూడా తెలుసు సెక్షన్ 160 సిఆర్పిసి కింద మహిళలకు ఉండే ఎక్సెంప్షన్ అది జనరల్ చట్టం కింద. ఆ రోజు సిబిఐ వచ్చి వాళ్ళ ఇంట్లో తను ఒక విట్నెస్ లాగా ఇంట్రోగేట్ ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్ళింది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒక స్పెషలైజ్డ్ చట్టము. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒక క్రిమినల్ చట్టం అయినా దాంట్లో సెక్షన్ 50 కింద ఇన్వెస్టిగేషన్ అనేది ఒక సివిల్ ఎంక్వైరీ, ఒక సివిల్ కోర్ట్ లాగా వ్యవహరిస్తుంది ఈడీ. కోర్టు ఎవరింటికంటే వారింటికి వెళ్ళదు కదండి. కోర్టు ఎక్కడుందో అక్కడికే మనుషులు రావాలి. ఇంక ఇక్కడ క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా మేము ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నది, మేము మిమ్మల్ని ఎవిడెన్స్తోని ప్లస్ ఈ రామచందర్ పిల్లయి ప్లస్ అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, ఇంకా మేబీ ఈవెన్ మనీష్ సిసోడియా గారితోని కాన్ఫ్రంటేషన్ చేస్తూ, అంటే వాళ్ళతోని ఎదురు కూర్చోబెట్టి కాన్ఫ్రంటేషనల్ ఇన్వెస్టిగేషన్, అంటే ఎవరైనా తప్పులు చెప్తారా, అబద్ధాలు చెప్తారా అంటే అది అక్కడనే నిర్ధారణ అయిపోతుంది. సో అడ్వాన్స్ కాన్ఫ్రంటేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసము పిలిచారు. సో ఇక్కడ 3rd డిగ్రీ వాడడము, లేకపోతే ఇంకేమో భయభ్రాంతులకు గురి చేయడము, లేకపోతే అదేంది మా ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తుండ్రు, వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారట అనేది ఏదో రాయాలని చెప్పేసి రాసి సుప్రీంకోర్టుకి ఇచ్చేసినట్టుంది. సివిల్ కోర్ట్ లాగా మారిపోయి ఎవిడెన్స్ స్వీకరించుడైనా, విట్నెస్లను వాంగ్మూలాలను స్వీకరించుడైనా, విట్నెస్ క్వశ్చనింగ్ అయినా, కమిషనింగ్ విట్నెసెస్ ఫార్ ఎవిడెన్స్ ఎట్సెట్రా అయినా, డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అయినా, మీ దగ్గర మీ ఫేవర్లో ఉన్న ప్రతి డాక్యుమెంట్, ప్రతి ఫోన్, ప్రతి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అక్కడ చూపెట్టచ్చు. అది మొత్తము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లోకి తీసుకుంటారు. అది ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. సో ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్, దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ స్పెసిఫికలీ మహిళ కాబట్టి మహిళా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఉంటారు. సో అటువంటి ఇన్వెస్టిగేషన్ ని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, 3rd డిగ్రీ 4th డిగ్రీ అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని ముఖ్యంగా తీసుకోదు. అందుకోసం నిన్న ఇమీడియట్గా దీంట్లో అర్జెన్సీ లేదు, ఏం లేదు, మీరు 24వ తారీఖు రండి, అంటే 2 వారాలకు రండి, మీరు ఇప్పుడైతే మీరు ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయండి అని అనడం జరిగింది. సో ఈ చెప్తున్న రీజన్స్ ఈ మహిళల అదేంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇంటికి రావాలి అనే చెప్తున్న రీజన్స్ ఇవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్ విదౌట్ ఎనీ లీగల్ శాంక్టిటీ. ఇంకొక విషయం అండి, ఎవరైనా కానీ మహిళల్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే సాయంత్రం 6 వరకు చేస్తారు, అలాంటి 8:30 వరకు కూడా విచారించారనేది ఒక ఆరోపణ చేస్తున్నారు వాళ్ళ న్యాయవాది.
అంటే లీగల్గా అది చట్టాన్ని సెక్షన్స్ని ఉల్లంఘించినట్టు కాదా? లేదండి, ఎందుకంటే కవిత గారి ఇన్వెస్టిగేషన్ సెక్షన్ 50 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అయింది. అది ఒక సివిల్ ఎంక్వైరీ, క్రిమినల్ ఎంక్వైరీ కానే కాదు. సెక్షన్ 160 కిందనైతే ఇమీడియట్లీ 6 గంటల కన్నా ముందే కంప్లీట్ చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ సెక్షన్ 160 కింద అయింది, వాళ్ళు 6 గంటల కన్నా ముందే కంప్లీట్ చేశారు, వెళ్ళిపోయారు కూడా. సో ఇక్కడ ఎటువంటి ఉల్లంఘన జరగలేదు. కవిత గారు నేను పదే పదే నేను ఆడమనిషిని అనే ఆ ఆస్పెక్ట్ని తను జస్ట్ ఒక ఎక్స్క్యూజ్ లాగా తీసుకుంటున్నారు. అంటే ఎంతవరకు ఎక్స్క్యూజ్ లాగా తీసుకుంటున్నారంటే, మేము ఆడవాళ్ళ మాకే అన్కంఫర్టబుల్, కొంచెం సిగ్గు చేటులాగా ఉన్నది. ఎందుకంటే బికాజ్ టేకింగ్ దట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ అగైన్ అండ్ అగైన్, ఒక సివిల్ ఎంక్వైరీలో కూడా నాకు అదే రైట్స్ క్రిమినల్ లాలో ఉన్న రైట్సే నాకు కావాలి అని అనడం ఇట్స్ ప్రిపాస్ట్రస్. అసలు లీగలీ విత్స్టాండ్ అయ్యి లీగల్ శాంక్టిటీనే లేదు. అటువంటి కేసే ఇప్పటివరకు వేసి ఉన్నారు. దాని మీద ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఒక అవుట్కమ్ ఇవ్వనే లేదు. అరే మీరు సివిల్ ఎంక్వైరీని మీరు నాకు ఇది కావాలి అది కావాలి అని మీ ఇష్టం వచ్చినట్టు, నేను ఆడమనిషిని, నేను నా ఇంటికి రావాలి అంటే అది జరిగే విషయం. రచన గారు, సహజంగా ఏదైనా ఎంక్వైరీ అంటే వెళ్తారు, ఎంక్వైరీ నుంచి కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. కానీ ఈడీ ఎంక్వైరీ అనేసరికి ఒక భయం కనిపిస్తుంది. అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వన్స్ ఎంక్వైరీకి వెళ్ళిన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఎందుకని ఈడీకి ఉన్న ప్రత్యేక చట్టంలో ఉన్న అధికారాలు ఏంటి? ఎందుకంత భయం? ఎవరైతే ఒక కేసు కాదు, ఇప్పుడు కవిత అవ్వచ్చు, అంతకుముందు వచ్చి ఎవరైనా కానీ ఈడీ విచారణకు వెళ్తున్నామంటే ఎక్కడ అరెస్ట్ అవుతామనే భయం ఎందుకంత? ఇదంతా కూడా ఈ గందరగోళం. అరెస్ట్ అవుతామనే భయం అంటే తప్పు కూడా చేయొద్దు కదా. అది పక్కకు పెడితే, అంటే యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ. ఈడీ అనేది ఒక ప్రత్యేక చట్టం, ప్రత్యేక క్రిమినల్ చట్టం. మన ఆర్థిక నేరాలు, మన ఆర్థిక మూలాలను కదిలించే నేరాలు, అంటే ఇప్పటివరకు ఈడీ జప్తు చేసిన, అటాచ్ చేసిన ప్రాపర్టీస్ 1,00,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మన ఆర్థిక మూలాలను కుదిపేసే చట్టం. అంటే ఇది మన ఆర్థిక మూలాలను కుదిపేసే నేరాలను కంట్రోల్ చేసే చట్టం. అందుకోసము ఆ చట్టం అంత స్ట్రింజెంట్గా, అంత పకడ్బందీగా ఉంటుంది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఇది లేదు అది లేదు అని కవిత గారు లాంటి వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ ఇయరే 2022లో సుప్రీంకోర్టు ఒక డీటెయిల్డ్ ఆర్డర్తో వచ్చింది. దాంట్లో చాలా పిఎంఎల్ఏ చట్టం గురించి చాలా హుందాగా మాట్లాడుతూ, ఇటువంటి చట్టం లేకపోతే మన దేశంలో ఆర్థిక నేరాలంటే ఒక చిన్న సివిల్ కేసు లాగా తీసుకుంటున్నారు. ఆర్థిక నేరాలకు ఉండాల్సిన షాక్ వాల్యూ, ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అందుకనే మన ఆర్థిక మూలాలను ఈ నేరాలు కుదిపేస్తున్నాయి. ఇవి చాలా స్ట్రింజెంట్గా ఉండాలి. అందుకోసం అక్యూజ్డ్కి ఈసీఐఆర్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా స్టార్టింగ్లో చూపెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ మాట్లాడండి, ఇన్వెస్టిగేట్ చేయండి, దాని తర్వాత మీరు యూ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అండర్ ద ఈసీఐఆర్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు పిఎంఎల్ఏ కింద ఈ బెయిల్ తొందరగా రావాలి, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉండాలనే దాని మీద కూడా పిఎంఎల్ఏ స్పెసిఫిక్గా ఈ ఫ్లైట్ రిస్క్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ప్లస్ విట్నెస్ ఇంటిమిడేషన్ అది రెగ్యులర్ క్రిమినల్ లాలో కూడా ఉంటుంది. కానీ పిఎంఎల్ఏలో ఈ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొత్తము ఇన్వెస్టిగేషన్ అయిపోయిన దాకా బెయిల్ రాదు. అయితే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ పకడ్బందీగా ఉండాలి. పిఎంఎల్ఏ ఎంత పకడ్బందీగా ఉన్నదో అంతే ఉండాలి, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని సుప్రీంకోర్టు ఇట్ ఈస్ లీగల్ అని శాంక్టిటీ ఇచ్చిన తర్వాత, ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఈ మధ్య కాలంలోనే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే పిఎంఎల్ఏని ఇంకా పకడ్బందీగా చేసిండ్రు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లాస్ట్ టైం కూడా కవిత గారికి పెద్ద మనసుతోని తనకు ఈరోజు కాదు నా ధర్నా తర్వాత అంటే ధర్నా ఇంకో రోజు అంటే నెక్స్ట్ డే ఆమెకు ఆప్షన్ ఇచ్చింది. లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అటువంటి ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పొలిటికల్ ధర్నాలు, పొలిటికల్ స్పీచ్లు, లేకపోతే పొలిటికలీ నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిలో, లేకపోతే ఏ స్టాట్యుటరీ క్రిమినల్ ఏజెన్సీ దృష్టిలో అవి ఒక ఇంపార్టెంట్, లేకపోతే ఒక చాలా పకడ్బందీగా చెయ్యాలి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనే జాబితాలో రావు. ఇప్పుడు మన హెల్తా, లేకపోతే మన ఫ్యామిలీ వాళ్ళ హెల్తా,
అటువంటి అవి డీటెయిల్డ్ ఒక రీజన్ ఐఎమ్ బెడ్ రిడెన్, ఐఎమ్ హాస్పిటలైజ్డ్ అనే రీజన్స్ తప్ప నేను ధర్నా చేసుకోవాలి, నేను ఇక్కడ పోయి కూర్చోవాలి, అక్కడ పోయి మాట్లాడాలంటే ఇంకొక విషయం రచన గారు, ఇంకొక విషయం, పొలిటికల్ పార్టీలు ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు మొదటి నుంచి ఒక న్యాయవాదిగా కవిత విషయంలో జరుగుతున్నది, లిక్కర్ స్కామ్ విషయంలో జరుగుతున్నది, ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం చూస్తున్నారు, ఈడీ వ్యవహరిస్తున్న తీరు కూడా మీరు చూస్తున్నారు. మీకు లీగల్గా మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతుంది, పొలిటికల్ ఇంపాక్ట్ ఉందని మీకు అనిపిస్తుందా? మీరేమంటారు? లేదండి, ఈడీ స్టార్టింగ్ నుంచి పెద్ద మనసుతోనే ఆమెకు ఒక పెద్ద ఇంగ్లీష్లో గివింగ్ హర్ అ వెరీ లాంగ్ రోప్ అంటారు. ఆమెకు పెద్ద చాలా ఫ్లెక్సిబిలిటీ, చాలా స్పేస్, టైము ఇస్తున్నది. నేను అదే అంటున్నాను, మొన్న కూడా ఆమెకు ఆ డే ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ధర్నాలు గిర్నాలకు ఈడీ అసలు పట్టించుకోదు, అది ఇంపార్టెంట్ కార్యక్రమాలు అని అనుకోరు ఆ జాబితాలో క్రిమినల్ లాలో. అయినా కానీ ఇచ్చింది. సరే, ఆ ధర్నా అయిపోయింది, ఈమె ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, మళ్ళీ ఈ ధర్నాను, ఆ ప్రెస్ మీటో, ఇది అది లేకుండా నిన్న మెల్లంగా, అంటే నాకు ఎటువంటి భయం లేదు, హుగులు లేదు అని అనుకుంటా, నిన్న హుటాహుటిగా సుప్రీంకోర్టుకి ఎందుకు ఉరికింది మళ్ళా? అది కూడా కంప్లీట్ ఫాల్స్హుడ్స్, అంటే కంప్లీట్ అసలు వాళ్ళ లాయర్సే అది రాయరు. ఎందుకంటే అరే అమ్మ ఇది సెక్షన్ 50 కింద అమ్మ, ఇది మనం 3rd డిగ్రీ అని పెడితే జడ్జే నమ్మడమ్మా అని ఎవరు చెప్పిన వాళ్ళు కూడా లేదండి, అబ్సల్యూట్లీ లేదు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ సెక్షన్ 50. ద ఈడీ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు అ సివిల్ కోర్ట్. ఇట్స్ కంప్లీట్లీ వీడియోగ్రాఫ్డ్ అండ్ ప్రతి ఎవిడెన్స్ని ఓత్ కిందనే తీసుకుంటారు. మీరు ఎవిడెన్స్ ఇవ్వాలని ఇష్టం లేకపోతే మీరు ఇవ్వరు, అంతే. దానికి ప్రెషర్ పెట్టడము, ఏదో ఒక చీకటి గదిలో అందించి ఇంట్రోగేట్ చేయడము, సినిమాటిక్గా ఉండడం అనేది ప్రశ్నలే ఉండదు. ఇట్స్ జస్ట్ అన్ ఆఫీస్ రూమ్ ఇన్ విచ్ టీమ్స్ ఆర్ దేర్. అంటే ఒక్కొక్క ఎవిడెన్స్ ఆస్పెక్ట్కి సంబంధించిన డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఆడ పోలీస్, ఆడ ఈడీ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ చాలా ట్రాన్స్పరెంట్గా వీడియోగ్రాఫ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టుని కవిత ఆశ్రయించినప్పుడు ఏ అంశాలు తన పిటిషన్లో పేర్కొంది, అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎలా స్పందించవచ్చు అంటారు మీరు 24th? నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇవాళ ఆమె పెటిషన్లో ఏమని పేర్కొంది, నన్ను 8 గంటల వరకు ఉంచిండ్రు, అది వాళ్ళ హక్కు, మీరు మధ్యాహ్నం ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళు మిమ్మల్ని వదిలేసేవారేమో, ఎందుకంటే సివిల్ ప్రొసీజర్ కింద ఎంతసేపు అని ఉంచుకోవచ్చు, అది ఇట్స్ సివిల్ కోర్ట్ కాబట్టి. దాని తర్వాత ఆడ మనిషిని నా ఇంటికి రావాలంటే ఎక్కడా లేదండి. పిఎంఎల్ఏ యాక్ట్ కింద మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది లేదు. మిమ్మల్ని సెక్షన్ 50 కింద ఒక సివిల్ ఎంక్వైరీ కోసం ఒక సివిల్ కోర్ట్ పిలుస్తుందంటే మీరు హాజరు కావాల్సిందే. దాని తర్వాత 3rd డిగ్రీ అంటే అసలుకే నమ్మదు, ఎందుకంటే 50 కింద ఇట్స్ అ కంప్లీట్లీ వీడియోగ్రాఫ్డ్ ఇన్వెస్టిగేషన్. అయితే మళ్ళీ మీరు మొన్న అరుణ్ రామచందర్ పిల్లైని భయపెట్టినట్టు లేకపోతే మీ ఫస్ట్ డే ఇంట్రోగేషన్ కన్నా ముందే తను కన్ఫెషన్ని రీట్రాక్ట్ చేస్తూ ఆయన కూడా 3rd డిగ్రీ అన్నాడు. ఫోన్ బలవంతంగా లాక్కున్నారని చెప్తాను కవిత. తను ఆ రోజు తనే బయటకు వచ్చి నేను నా ఫోన్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను అని అన్నది. సో బలవంతంగా లాక్కుంటున్నానంటే అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ వీడియో ఫుటేజ్ ఉంటుంది, కోర్టు చూడని. సో ఇక్కడ బలవంతము అనేది మనం ఎంత ట్రై చేసినా కానీ ఆ సిచ్యువేషన్లో అది పాసిబుల్ కాదు. ఇప్పుడు అరుణ్ రామచందర్ పిల్లై కూడా నన్ను బలవంతం చేశారు, నేను కన్ఫెషన్ని రీట్రాక్ట్ చేసుకుంటా అంటే ఈడీ క్లియర్గా అన్నది, మీరు వీడియో ఫుటేజ్ చూడండి, అతను చెప్పిందే 2 సార్లు ఇంకో సిట్టింగ్స్లలో కూడా కన్ఫర్మ్ చేసిండు. ఆ 2 సార్లు కూడా 3 సార్లు స్టేట్మెంట్ని అతను ఇష్టపూర్వకంగానే సంతకం పెట్టిండ్రు. బలవంతం ఎక్కడ జరిగింది, బలవంతం మేము కాదు. నెక్స్ట్ డే ఒక ప్రధానమైన ఒక ముఖ్యమంత్రి కూతుర్ని ఇంట్రోగేట్ చేస్తున్నాం కాబట్టి బలవంతం అక్కడి నుంచి వచ్చి ఉంటుంది, మా దగ్గర నుంచి కాదు అని క్లియర్గా వాళ్ళు ఈడీ కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. రచన గారు, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే సుప్రీంకోర్టు కవిత వినతిని పరిశీలించే ఛాన్సెస్ గతంలో ఏమైనా అలాంటి కేసెస్ జరిగినాయా? అంటే ఈడీ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించడం కానీ, ఈ అభ్యర్థన ఎంతవరకు వింటుంది, ఫలితాన్ని ఇస్తుందంటారు?
కవిత గారు అసలు సుప్రీంకోర్టు ఫస్ట్ క్లియర్గా నిన్న అర్జెన్సీ కింద మూవ్ చేస్తే అర్జెంట్ లేదు అని సుప్రీంకోర్టు ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అర్జెంట్ లేదు, మీరు 24 రోజులు రాండి, మా బోర్డు క్లియర్గా లేదు, మేము బిజీగా ఉన్నాము, మీరు అప్పటి వరకు ఈడీ పిలిస్తే మీరు సహకరించండి అని క్లియర్గా చెప్పేసి పిటిషన్ పక్కకు పెట్టేసింది సుప్రీంకోర్టు. సో ఇవాళ ఆమె రాకపోవడము ఈ కారణంగా ఆ కారణంగా డ్రామాటిక్గా యాబ్సెంట్ అవ్వడము, కనపడకపోవడము, ఎటువంటి రీజన్ ఇవ్వకపోవడము, అది కూడా ఇంట్రోగేషన్ టైం స్టార్ట్ అయిన గంట సేపటి తర్వాత ఏదో ఒక వినతి పత్రం రిక్వెస్ట్ పంపించడం, ఇదంతా సుప్రీంకోర్టు అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే ఆమెకు ఆపోజిట్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, నువ్వు ఇంత నిక్కచ్చు గల మనిషి అయితే నువ్వు మళ్ళీ ఇంట్రోగేషన్కి ఎందుకు వెళ్ళలేదు? మేము నీకు ఎటువంటి స్టే ఇవ్వలేదు కదా, ఎటువంటి ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వలేదు, ఈడీ ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ మీద స్టే కూడా మేము ఇవ్వలేదు. మళ్ళీ మా దగ్గర నుంచి ఎటువంటి స్టే లేనప్పుడు ఇంట్రోగేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు నువ్వు ఒక నిక్కచ్చు గల మనిషివి అయితే నువ్వు పోయి కోఆపరేట్ చేస్తావు, ఎందుకు చేయలేవు అని అడ్వర్స్ ఇన్ఫరెన్స్ తీసుకునే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో వీల్ హ్యావ్ టు సీ. ఇప్పుడు మళ్ళోసారి ఈ ఈడీ పెద్ద మనసుతోని ఈడీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు సెక్షన్ 19 కింద తనని అరెస్ట్ చేసే అవకాశాలు ఎప్పుడు ఉండే. మొన్న కూడా ఇంట్రోగేషన్ అప్పుడు సెక్షన్ 19 వాడి అరెస్ట్ చేసే అవకాశాలు ఉండే. ఇవాళ కూడా వస్తలేదు అని చెప్పేసి ఏందో మూవ్ అయినట్టున్నారు. వస్తలేదు అని చెప్పేసి తనను దే కుడ్ హ్యావ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. కానీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళు 20th ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు తాజాగా తను నిందితురాలా అనుమానితురాలా అని ప్రశ్నించినప్పుడు అనుమానితురాలనే విషయం ఈడీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అనుమానితురాలైతే ఎలా ఉంటుందంటారు ఫర్దర్ ఇంట్రాగేషన్ అనేదంతా? అనుమానితురాలైనా నిందితురాలైనా ఇప్పుడు అనుమానితులనే లేటర్ ఆన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఇంట్రోగేషన్ ఇంకా వాంగ్మూలాలు వాళ్ళను నిందితురాలుగా వాళ్ళను ఇంక్లూడ్ చేస్తారు. కానీ ఇంట్రోగేషన్ అందరికీ సమానమే. ఇంట్రోగేషన్కి ఎవరినైనా పిలిచినప్పుడు ఇప్పుడు ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ స్కామ్. ఇప్పుడు రెగ్యులర్ కేసులలో కూడా డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మనకు ఎటువంటి అంటే మనను నిందితులుగా పరిగణించకన్నా ముందే మనము ఇంట్రెస్టెడ్ పార్టీస్ మనకు దాని గురించి ఏమైనా తెలుసుంటే అబ్సల్యూట్లీ మనం కోఆపరేట్ చేయాలి. సో ఇన్వెస్టిగేషన్ అనేది అందరికీ సమానమే. ఒకవేళ నిందితులుగా పరిగణిస్తే వాళ్ళను కస్టడీలోకి తీసుకెళ్లడమో లేకపోతే వాళ్ళ మీద డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయడమో జరుగుతుంది. ఒక విషయం స్పష్టం చేయండి రచన గారు, ఏదైతే సాధారణంగా దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే ఒక విమర్శ ప్రతిపక్షాల నుంచి ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే కేంద్రం చేయిస్తుంది, కేంద్ర ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది. ఎంతవరకు ముఖ్యంగా ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలపైన కేంద్ర ప్రభావం ఉంటుంది? ఒకవేళ ఉండదు అనడానికి మీరు ఎలా చెప్తారు దీనికి సమాధానం? ఉండదండి. ఎందుకంటే అట్లయితే మళ్ళీ ప్రతి ప్రభుత్వం మీద ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం మీద కేసీఆర్ కంప్లీట్గా దాన్ని బ్రూట్ ఫోర్స్తోని వాడుకుంటున్నారు అనే అనాలి. ఎందుకంటే ప్రతి యంత్రాంగం మీద గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే వాళ్ళు అసలు ఇండిపెండెంట్ స్టాట్యుటరీ సంస్థలే గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ఇంకో ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అయినా అవి ఒక చట్టాల కింద వచ్చిన స్టాట్యుటరీ ఏజెన్సీస్. ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ఇంకో ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా వీళ్ళు చేసే పని కొనసాగుతూనే ఉంటాయి. సరే, భారతీయ జనతా అలాంటప్పుడు కొంతమంది పైన ఈడీ కేసులు నమోదు చేసిన తర్వాత వాళ్ళు తిరిగి అధికార పార్టీలోకి వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం బీజేపీలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆ కేసుకు సంబంధించి ముందుకెళ్లడం ఆగిపోయింది. అక్కడితోనే విమర్శలు డైరెక్ట్గా కేటీఆర్ చేశారు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. మరి ఇది ఎందుకు జరిగింది? ఒకవేళ ఈడీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయితే ఆ కేసులు ఎందుకు అడ్డంగా వదిలేశారు? ఇది ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు? కేసులు అడ్డంగా వదిలేసుడు అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా అసలు గిల్టా, ఇన్నోసెంటా, కన్విక్షనా, ఎక్విటలా అనేది తేలేకల్లా చాలా సేపు అవుతుంది. అంటే కొన్ని ఏండ్లు పడతాయి. ఇప్పటి వరకు మళ్ళీ కేసీఆర్ ఓట్ ఫర్ నోట్ కేసులో అంత అడ్డంగా మనకు వీడియోనే ఉన్నది. అయినా కానీ ఇప్పటివరకు ఆ కేసు ఎలా నడుస్తూనే ఉన్నది. ఇట్ టేక్స్ టైం. క్రిమినల్ ప్రొసీజర్లో ట్రయల్ అనేది టేక్స్ అ వెరీ లాంగ్ టైం. సో అన్ని కేసులు అలాగే కంటిన్యూ అవుతున్నాయి, ట్రయల్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ మీడియా వాళ్ళ ఇంట్రెస్ట్ దాంట్లో
తక్కువైంది. సో కేటీఆర్ అయినా ఇంకా ఎవరైనా ఈ సంస్థలను తప్పుబట్టుడు, మళ్ళీ మీరు మొన్న ఎమ్మెల్యే పోచింగ్ కేసులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారాలు లేకుండా హైకోర్టే పేల్చి చెప్పింది ఆధారాలే లేవని చెప్పి. ఎటువంటి ఆధారాలు లేకుండా సిట్కి జ్యూరిస్డిక్షన్ లేకుండా మీరు సిట్ని అక్కడ పెట్టి అందరికన్నా ముందు మీకెట్లా తెలిసినాయి, మీరే డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు ఎందుకు చూపెడతలేరు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుందని చెప్పేసే కదా మీ కమిషనరే అక్కడ అదేంది 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి ఇక్కడనే అని చెప్పేసి చూపెట్టి మళ్ళీ డబ్బులు ఎందుకు చూపెట్టడం లేదు అంటే మీరు కూడా మీ యంత్రాంగాలను వాడుకున్నట్టే కదా. సో ఇప్పుడు కానీ ఈడీ ఇంకా సిబిఐ అవి స్పెషలైజ్డ్ చట్టాల కింద ఉన్నాయి, అవి ఎవరికి ఆన్సరబుల్ కానే కాదు. సో వాళ్ళ పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిన ఆపోజిషన్ పార్టీ వాళ్ళైనా వాళ్ళ మీద ఒకవేళ కేసులు ఉంటే అవి కొనసాగుతున్నాయి. లాస్ట్కి అది గిల్టా ఇన్నోసెంటా కన్విక్షనా అక్విటలా అనేది విల్ ఫైండ్ అవుట్. ఫైనల్గా ఈరోజు ఈడీ 20th హాజరవ్వాలని చెప్పి ఇంకొకసారి నోటీస్ ఇచ్చింది కవితకు. ఒకవేళ హాజరు కాకపోతే లీగల్గా ఎలాంటి చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది? హాజరు కాకపోతే లీగల్గా కోయర్సివ్ స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే అరెస్టా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకునడమా, ఆ స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి సమన్స్ని ఉల్లంఘిస్తే ద అదర్ స్టెప్ ఇస్ అంటే మంచితనాన రాకపోతే ఇక కోయర్సివ్ స్టెప్పే, ఫోర్స్తోని అరెస్ట్ చేయడమే ఉంటుంది. అయితే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు మొన్న కూడా ఉండే, ఈ మధ్య కాలంలో కూడా ఉండే. సో బట్ దే డిడ్ నాట్ డూ ఇట్. అది వాళ్ళు డీటెయిల్గా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నారు అండ్ దే వాంట్ టు ఫాలో ఎవ్రీ స్టెప్ ప్రాపర్లీ అకార్డింగ్ టు ద లా అని చెప్పేసి. సో రేపు 20th రోజు మళ్ళీ రాకపోతే దెన్ దే విల్ టేక్ ఆల్ డీటెయిల్డ్ లీగల్ స్టెప్స్ టు సెక్యూర్ హర్ ప్రెజెన్స్, బీ ఇట్ కస్టడీ ఆర్ త్రూ అరెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పటికే ఈడీ అనేక అవకాశాలు ఇచ్చింది కవితకు. ఒకవేళ రాబోయే 20వ తేదీన హాజరు కాకపోతే ఈడీ విచారణకు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా న్యాయ నిపుణులు అంటున్నారు. శేషు, ఏబీపీ దేశం, హైదరాబాద్.